తద్వారా ఇక్కడ వేలాది మంది ఇక్కడికి వచ్చి వారి వస్తువులు కొనడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని మీరిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. అదే నిజమైనటువంటి ప్రోత్సాహం. వచ్చి కొని ఆర్థికంగా వారికి ఆదుకోవడమే నిజమైనటువంటి ప్రోత్సాహంగా నేను భావిస్తాను. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టిషన్స్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ లోన్స్ విడిగా ఇప్పటికే నాబార్డ్ లాంటి కొన్ని సంస్థలు మరి ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా అది సరిపోదు. ఈ కళల్ని మనం నిలబెట్టుకోవాలి. గత వైభవాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మరి ఈ కళలపై ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు అందరూ సమిష్టి కృషి ద్వారానే మరి కళాకారులని, కళల్ని, ఆర్టిస్ట్ని మనం కాపాడుకుంటామని నా భావన. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ని, ఇంత చక్కటి ఎగ్జిబిషన్స్ని హైదరాబాద్ మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నగరాన్ని ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెడితే ఇంకా ప్రోత్సాహం బాగా ఉంటుంది అన్నటువంటి సూచన. తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా అట్లాంటి ప్రోత్సాహం అందించాలి. మరి ముఖ్యమంత్రి గారికి నేను కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా నేను వారి దృష్టికి తీసుకుపోతాను. మరి త్వరగా ఇవాళ ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అన్ని కూడా డివిజన్ తీసుకొచ్చి ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దాదాపు రాష్ట్ర విభజన సందర్భంగా 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఒక బ్రివరేజ్ కార్పొరేషన్ తప్ప ఏ ఒక్క కార్పొరేషన్ కూడా విభజన జరగదు. తద్వారా ఏమవుతుందంటే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. ఎవరి కంట్రోల్లో ఉన్నారనేది తెలియదు. తెలంగాణ ప్రభుత్వం ఒక ఎండీ నేస్తే ఆంధ్ర ప్రభుత్వం ఇంకో ఎండీ నేస్తుంది.